ఫ్లైట్ అది కాదు, ఎమిరాట్స్. వరల్డ్లోనే అతి పెద్ద ఎయిర్లైన్స్ అది. ఐస్ క్రీమ్ షాప్కి ఇది నేనుండే ఏరియాలో ఇది బస్ స్టాప్. చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇది బస్ స్టాప్. ఇది ఇలా అంటున్నారు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలుగు రాదు, మాకు కేరళ రాదు, వీడి తమిళ్, వీడికి కేరళ రాదు. ఇక్కడ పక్కన అమ్మాయిలు ఉండే తరగతి వీడు ఎంత సిగ్గుపడుతున్నాడు కార్తీక్ గారు. ఓకేడా? హలో గాయ్స్, దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం వెళ్తున్నాం ఐస్ క్రీమ్ షాప్కి. ఆల్రెడీ మీరు తమ్మునేల్లో చూసే ఉంటారు. చాలా రోజులు అయిపోయింది ఐస్ క్రీమ్ తినేసి. ఎక్కడో మా ఊర్లో ఉన్నప్పుడు తినేసాను, ఆంధ్రాలో ఉన్నప్పుడు. మళ్ళీ ఈరోజు ఖాళీ అయితే దొరికింది. ఈరోజు అయితే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తున్నాను నేను, కార్తీక్ గారు. వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్ ఎలా చేస్తారు, ఆ లొకేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో చూసేయండి, లొకేషన్స్ ఎలా ఉండే చూపిస్తాను. జై హింద్. ఫ్లైట్ అది కాదు, ఎమిరాట్స్. వరల్డ్లోనే అతి పెద్ద ఎయిర్లైన్స్ అది. ఇది నేనుండే ఏరియాలో ఇది బస్ స్టాప్. చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇది బస్ స్టాప్. ఇది అసలు ఇది బస్ స్టాప్ ఉన్నట్టు లేదు. చూడండి వాళ్ళందరూ అక్కడ నార్మల్గా అక్కడ సీట్లో కూర్చుంటారు, ఆటోమేటిక్గా బస్సులు వచ్చేస్తాయి, ఇక్కడికి ఎక్కించుకొని వెళ్ళిపోతాయి. చూడండి ఇది బస్ స్టాప్ ఇక్కడ ఉన్నది. అది అసలు ఇది బస్ స్టాప్ ఉన్నట్టే లేదు. చూడండి ఇదిగో గాయ్స్, దుబాయ్లో మేమున్న లొకేషన్ వచ్చేసి ఇది కార్తీక్. ఇది ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం. ఐస్ క్రీమ్ షాప్కి कार्तिक, दूसरा कप में इधर सेंटर में चॉकलेट नहीं आता है. चॉकलेट 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 हाँ हाँ चॉकलेट. हाँ चॉकलेट. బాగుంది. బాగుంది. గుడ్. ఓకేడా? చాలా రోజులైంది ఐస్ క్రీమ్ తినేసి, అందుకని మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. పక్కన అమ్మాయిలు వచ్చేటలకి వీడు ఎంత సిగ్గుపడుతున్నాడు. నేనకు మళ్ళీ ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు కదా, వీడు అంత సిగ్గుపడుతున్నాడు కార్తీక్ గారు. జస్ట్ ఇది ఒక్కటి తింటే ఆటోమేటిక్ కడుపు అంతా నిండిపోయింది. ఎంత ఉందో. ఇప్పుడు దుబాయ్ వచ్చి చాలా రోజులైంది. ఇది తిని చాలా రోజులు. ఎప్పుడు అక్కడ తినేవాళ్ళం కదా. చూడడా ఫేవర్
ఈ దుబాయ్లో ఈ కేఫ్ చాలా ఫేమస్, చాలా బాగుంది గాయస్. ఇందరా తిని చాలా రోజులు అయింది. బాగుంది చెప్పురా. బాగుంది ఈ సుల్డా. నా పక్కన అమ్మాయిలు ఉన్నారు. వీడంత సిగ్గుపడుతున్నాడు అంటే కార్తీక్ గడు అస్సలు తినలేకపోతున్నాడు. ఎంత సిగ్గుపడుతున్నాడు వాడు. లవ్ స్టోరీ చూస్తాను. లవ్ స్టోరీ వీడి లవర్ పేరు వైష్ణవి. వైష్ణవి బ్లాగ్ పన్ను పారు ఐస్ క్రీమ్ కారిపోతుంది అయినా తిన్నాడు వాడు అమ్మాయిల ముందు. వాళ్ళకి తెలుగు రాదు, మా కేరళ రాదు, వీడి తమిళ, వీడికి కేరళ రాదు. వీడు ఏం తుడుచుకుంటున్నాడు రా బాబా, అదేం కారిపోతుంది. వాడు ఆ టిష్యూ తీసుకొని తుడుచుకుంటా ఉండు. అల్లా సాపడో कपूल से खाते हैं, दूसरा बंदा नहीं खाते. వీడియో సిగ్గుపడుతున్నాడు, అమ్మాయిలు ఉన్నారు. व्लॉगड़ा ना टेस्ट नहीं आते क्या. एक गेज आता है इसका. అది టేస్ట్ కూడా కార టైం మాకు సగంలో కూడా సగం కూడా తినలా, ఫుల్ అయిపోయింది. తిరుగుతున్నాడు ఐస్ క్రీమ్. వాడు సగం కూడా తినలా, అప్పుడే ఫుల్ అయిపోయింది వాడి పొట్టంతా. ఏం చేస్తున్నారా గైస్? ఈ దుబాయ్ ఈ ఏరియాలో ఇదే బెస్ట్ ఐస్ క్రీమ్ షాప్, అందుకని ఈ షాప్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ పక్కన అమ్మాయిలు ఉండే తరగతి వీడు ఎంత సిగ్గుపడుతున్నాడు కార్తీక్ గారు. బాగుంది, సగం సగం కూడా తినలా, ఫుల్ అయిపోయింది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కాదు. కేరళ అంటున్నారు, ఇంజనీర్లు అంటున్నారు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. ఓకే గాయ్స్, అయిపోయింది. ఈ షాప్ వచ్చేసి కేర్ఫుల్గా డస్ట్బిన్లో వేయాలి ఎక్కడికి వెళ్ళినా. అదిగా అది ఐస్ క్రీమ్ షాపు మేము వెళ్ళింది. మేమిద్దరం డబ్బులు ఇచ్చామనుకుని మర్చిపోయి వచ్చేసాం బయటికి. తర్వాత వీడు చెప్తున్నాడు డబ్బులు ఇవ్వలేదని. మళ్ళీ వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాం. మర్చిపోయి వచ్చేసాం ఇద్దరం. ఇది సగం తినేదలకి ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఈ దుబాయ్లో ఈ ఏరియాలో బెస్ట్ ఐస్ క్రీమ్ అదే, అందుకని చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నాం. మర్చిపోతుంటే వాడు వెనుకొచ్చి డబ్బులు లేదు మర్చిపోయారంటే సారీ చెప్పేసి ఇచ్చేసి వచ్చేసాం. వీడు మర్చిపోయాడు, వీడి మిస్టేక్ అది, నాది కాదు. వీడు ఫుల్ అయిపోయింది కదా పొట్ట. అయితే వీడు ఇంకా తింటానే ఉన్నాడు. నేను సగం తినేసాను, బస్ ఫినిష్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. చిన్నగా వెళ్తున్నాం రూమ్కి. వీడు నేను వాట్ డ్యూటీ కూడా అయిపోయింది. నేను రూమ్లో ఉండి వచ్చేసాను డైరెక్ట్గా. ఐస్ క్రీమ్ మటుకి చాలా అంటే చాలా బాగుంది. ఎంత ఇవ్వచ్చు అంటే 10కి 8 ఇవ్వచ్చు. బాగుంది, పర్లేదు.
అరే వాళ్ళ లవర్ పేరు వైష్ణవి, ట్రూ లవ్ చెప్పా కదా. వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్ళారు 3 మూవీ. ఆ 3 మూవీలో వీడు హీరో, ఆ అమ్మాయి హీరోయిన్. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి ముందు వెళ్తుంటే వీడు బండి వేసుకొని వెనకమాల వెళ్తా ఉంటాడు. నేను డైరెక్టర్. తీద్దాం మూవీ నేమ్ అన్నాడా, మూవీ నేమ్ ఆ మూవీ నేమ్ 4. అది 3 మూవీ 3 కదా, వీళ్ళ లవ్ ఆ మూవీ ఏమో వచ్చేసి 4. అరే నల్లా ఇరు కదరా 4. వీడు మా గుద్దు, రే గుద్దు. హలో గాయ్స్. ఫ్లైట్. ఓకే గైస్, రూమ్కి అయితే వెళ్తున్నాను. అది 6th ఫ్లోర్లో ఉంది నా రూము. వెళ్తున్నాం. ఈ బిల్డింగ్లు మరీ హైయెస్ట్లో ఉంటాయి ఈ బిల్డింగ్లన్నీ. ఓకే గైస్, ఫైనల్లీ వ్లాగ్ అయితే అయిపోయింది. కార్తీక్ వాడు రూమ్ వాడు వెళ్ళిపోయాడు. నేను నా రూమ్కి నేను వచ్చేసాను. వాడు డబ్బులు ఇవ్వలేక వాడు మర్చిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు పిలిచి డబ్బులు అయితే ఇచ్చేసాం మళ్ళీ. తర్వాత అయిపోయింది. ఈరోజైతే వ్లాగ్ ఇంతటితో సమాప్తం. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. రేపు నెక్స్ట్ వ్లాగ్తో వస్తాను. అంతే. గుడ్ నైట్ ఆల్. బాయ్. జై హింద్.